అన్న ఇంకోటి మూవీలో సెకండ్ హాఫ్లో రామాయణం సీన్ రిఫరెన్స్ ఉంటుంది కదా నాకు కొంచెం అంటే రావు రమేష్ గారు డైలాగ్తోని అసలు వన్ ఆఫ్ అంటే ఆ సీన్ గూస్ బంప్స్ అన్న నిజంగా చెప్పాలంటే. అంటే థియేటర్లో ప్రతి ఒక్కరు విజిల్స్ క్లాప్స్ అంటే అంత బాగా వచ్చిందన్న సీన్ అది. మీరు వాళ్ళని పీపుల్ని కన్వే చేయడానికి ఎంత ట్రై చేయడము, రావు రమేష్ గారు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం అసలు గూస్ బంప్స్ అన్న అది. ఇంకా వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్. మహేష్ చెప్పినప్పుడే అంటే సీతను ఎత్తుకెళ్ళకపోయి ఉంటే రామాయణం జరిగేది కాదేమో, ఇక్కడ ఈడు అమ్మాయిని ప్రేమించకపోతే మన ఊరు మారే అవకాశం వచ్చి ఉండేది కాదేమో. రామాయణాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించారు. అండ్ రామాయణం అనేది మనం ఎప్పుడు ఓన్లీ ఒకళ్ళ కథలాగానే చూస్తాం, అంతమంది కాదు అది. సో ఐ లవ్ ఫస్ట్ సీన్ విన్నప్పుడే, మీరు చూసినప్పుడు గూస్ బంప్స్, నాకు సీన్ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు 300-400 పీపుల్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ, వాళ్ళందరూ కూడా వచ్చేసి అసలు చాలా కనెక్ట్ అయిపోయామండి అన్నారు. సో అప్పుడే తెలిసిపోయింది సీన్ బాగా వర్కౌట్ అవుతుందని. థ్యాంక్స్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్. నా పేరు దీపక్ కళ్యాణ్, మాది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. ఓ నేను ఊహ తెలియగానే హీరో అభిమానం అయింది మీకే అన్న. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, నేను 3 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవాలని చూస్తున్నా. చాలామందిని అడిగా, ప్రతి సంవత్సరం మీరు క్యాలెండర్స్ ఆవిష్కరణ చేస్తుంటారు కదా, అలా ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు. బై ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీమియర్స్ విమల్లో చూసినప్పుడు సినిమా చూస్తున్నంతసేపు కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉందన్న. ప్రతి సీను కూడా ఎలా ఉందంటే, సినిమా చివరిలో తన అభిమాని కోసం హీరో థియేటర్కి వచ్చినట్టు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా అన్న. నేను కూడా నేను కలవడానికి థియేటర్కి వచ్చాను అందుకే. అదే అన్న, నిజంగా నాకు లిటరల్గా ఫ్యాన్ మూమెంట్ అన్న. థ్యాంక్ యూ. మా సైడ్ చాలా థియేటర్స్ చాలా తక్కువ అన్న. మేము ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చేసింది, కానీ మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మాత్రం టీవీ స్క్రీన్ అన్న. టీవీలో రామ్ రామకృష్ణ సినిమా కానీ ఇవన్నీ కానీ మేము ఫ్యామిలీతో చూస్తూ ఉంటూ అటాచ్మెంట్ అయిపోయింది. చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అని. నేను బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు మీడియాస్లో తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతూనే ఉన్నాం, కాకపోతే ఎలా కలవాలి అని తెలియదు. ఈ మూమెంట్ రావడం చాలా హ్యాపీ అన్న. సినిమాలో మాత్రం ఒక మూమెంట్ అన్న, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే పలానా హీరో అభిమాని అంటే చులకంగా ఉంటుంది, వీడికి పని పాట లేదురా, ప్రతి ఒక్క హీరోలు ఈ సినిమాలను ఆదరిస్తారు. ప్రతి అభిమాని కూడా ఏదో ఒక పాయింట్లో తన హీరోకి అభిమాని అవుతాడు అనేది మీరు చూపించారు. మాటలు రాకపోతుంటే మాటలు అలా నేర్చుకోలే అన్నప్పుడు హీరో పాట వింటే అలా ట్రై చేస్తూ అభిమాని అయిపోతాడు. అలాగే ఒక గ్రామీణ స్థాయిలో ఉండే మాకు పట్టణాలకి కనెక్టివిటీ ఉండదు అసలు. జీవితం 0 స్టేజ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు హై స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదట కనిపించేది మాకైతే హీరోసే. అలా ప్రతి హీరోకి ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతామని చూపించారు అన్న. సినిమా చాలా సూపర్ అసలు. ప్రతి హీరో అభిమాని గర్వపడేలాగా, మీ అభిమానిగా మేము ఇంకా గర్వపడేలాగా మాకు మంచి సినిమా తీసి ఇచ్చారన్న. ఈ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ తర్వాత ఎలాంటి స్టోరీ వస్తుంది, ఆంధ్ర కింగ్ తాలూకు అంటే ఫ్యాన్ వార్స్ ఉంటాయేమో అని భయపడ్డాం, అంటే ఎలా తీస్తున్నారు సినిమాని అని. బట్ సినిమా చూసి వచ్చిన తర్వాత కానీ అన్న కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అన్న ప్రతి అభిమాని, నాట్ ఓన్లీ రాబెం, నాకు మాత్రం ఇది ఫ్యాన్ మూమెంట్ అన్న. నేను నిజంగా ఎలా మిమ్మల్ని కలుస్తా అని చెప్పి అనుకోవట్లేదు. ఫస్ట్ టైం నేను చూసిన నుంచి నా కళ్ళలో ఒక పొరండిపోయినట్టుంది, ఏం అర్థం కావట్లేదు నిజంగా చూస్తున్నానా లేదా అని అసలు తెలియట్లేదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మాకు ఈనాడు పేపర్లో ఇప్పుడు వచ్చేవి రామ్ సినిమా ఏంది అంటే ఫస్ట్ లుక్ కానీ, ఇప్పుడంటే డిజిటల్, అప్పుడంటే పేపరే కదా. ఆ డిజిటల్ లుక్ కొట్టి నేను హాస్టల్లో చదువుకునేవాడిని అన్న. మాకు ట్రంక్ పెట్లు ఉండేవి. అరే మీ ఈరోజు సినిమా పోస్టర్ వచ్చిందని అంటే బ్లేడ్ తీసి కట్ చేసి ఆ ట్రంక్ పెట్టి కట్టించుకునేవాళ్ళం. ఆ మూమెంట్స్ అన్ని థియేటర్లో చూస్తా ఉంటే గుర్తొస్తా ఉన్నాయి. చైల్డ్హుడ్ లైఫ్ ఎలా గడిపాం, ఇప్పుడంతా డిజిటల్ యుగం, చాలా ఈజీగా ఇంటరాక్ట్ అయిపోతున్నాం. ఆ సినిమాలో మాత్రం మిర్రర్ అన్న, ఒక అభిమానిగా నాకే కాదు, ఎవరైతే రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హీరోస్ని అభిమానిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మిర్రర్ అన్న. మన ముఖాన్ని మన అద్దంలో చూసుకున్నంత బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్ లో గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ దీపక్. నువ్వు నన్ను కలవటం కదా, నిన్ను కలవాలని రాసి పెట్టి ఉందేమో, అందుకే వాడు జరిగింది. నాకు మాత్రం ఇది ఫ్యాన్ మూమెంట్ అన్న. సినిమాలో మీరు ఎలా అయితే కలిసారో నా రియల్ లైఫ్ లో ఇది నాకు జరగడం, డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హలో అన్న. హాయ్. ఫిలిం చూసాక మీకు వచ్చిన బెస్ట్ ఫ్యాన్ రెస్పాన్స్ ఏంటన్నా? ఇది కాకుండా ఇప్పుడు చెప్పింది కాకుండా ఫ్రెష్గా ఇదే ఉంది, ఇది అంటారని చెప్పేసి ఇది కాకుండా అని చెప్తున్నా నేను.
చాలా ఉన్నాయి, చాలా మంది చాలా హార్ట్ ఫెల్ట్ నోట్స్ రాశారు. ఇప్పుడు దీపక్ కలుసుకోగలిగాడు కాబట్టి చెప్పాడు, వేరే వాళ్ళందరూ ది రైట్ లాంగ్ లాంగ్ లెటర్స్. సో ఇదివరకు హిట్ అన్న సినిమాలకి ఎప్పుడు వేరేగా రెస్పాన్స్ వచ్చేది, బట్ ఈ సినిమాకి మాత్రం లైక్ ఐ సెడ్ వెరీ హార్ట్ ఫెల్ట్ అంటే చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, అండ్ దట్స్ వాట్ ద ఆడియన్స్ ఫెల్ట్. సో చాలా లెటర్స్, చాలా లాంగ్ లాంగ్ లెటర్స్, చాలా మెసేజెస్, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఎవ్రీ సింగిల్ థింగ్. హీరోయిన్ గారు హాయ్ అండి. హాయ్ అండి. అయ్యో ఓకే, అంటే ఆమె క్యూట్గా ఉన్నారు కాబట్టి కొంచెం నోటి నుంచి మాటలు రావట్లేదు. పర్లేదు చెప్పు. ప్రీవియస్ ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ చూస్తున్నప్పుడు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ కాంతా చూస్తున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అరే ఇంత బాగా చేస్తుంది ఏంట్రా బాబు అనుకున్నాం అందరూ. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎక్కువ చెప్తా మాటలు రావట్లేదు అన్నమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ పూజ. థ్యాంక్ యూ. సిగ్గుపడటం చూసి అందరూ సిగ్గుపడుతున్నారు. పోనీ నా వల్ల అయినా సిగ్గుపడుతుంటారు కదా, బయటపడట్లేరు అంతే, నేను బయటపడుతున్నా. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్. హాయ్ వెంకట్. నేను ఈ సినిమా శ్రీరాముల్లో చూసాను మార్నింగ్ 8 AM ఫస్ట్ డే. అసలు ఫ్రాంక్ చెప్పాలంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు F1 క్లైమాక్స్లో లైక్ బాంబులు వెళ్తూ గెలిచేసాను. ఆ రేంజ్ ఆ హైతో నేను బయటకు వచ్చాను. నిజంగా చెప్తున్నాను, మామూలుగా కాదు, ఒక రేంజ్ హై, మామూలు హై కాదు. ఎస్పెషల్లీ అన్న సినిమాలో 2-3 డైలాగులు ఉంటాయి అన్న. నేను డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా వాడిని ఎందుకు సినిమాకి వెళ్ళనిచ్చావంటే సినిమాలు చూసి ఎవరు చెడిపోతాడే అన్నాడు. అసలు ఆ డైలాగ్ వేరే అన్న. సినిమాలు చూసి ఎవరు చెడిపోడు, బాగుపడతాడు. ఎగ్జాంపుల్ నేనే. సినిమాలు అంటే అంత బాగుంటాయి, నాకు అంతలా కనెక్ట్ అయ్యేలా తీసేందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో డిస్ట్రిబ్యూటర్ అసలు నీకేం తెలిసిన సినిమా అయ్యాలంటే సీడెడ్, ఆంధ్ర, నైజం అన్నీ చెప్తారు ధనాధన. అసలు నా చేతిలో పేపర్లు ఇసురుతూనే ఉన్నా నేను శ్రీరాముల్లో. నాకు తెలుసు ఆ హై, అలా నువ్వు చెప్తుంటే కలెక్షన్స్ గురించి యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు మా వాడు ఇంత కొట్టాడురా, మా వాడు రికార్డ్ ఇలా కొట్టాడురా అని చెప్పి. బాగా నచ్చింది. థియేటర్లో ఉపేంద్ర గారిని చూసిన తర్వాత లైక్ మీరు ఇంకా ఆయన ఇద్దరిని ఒక దగ్గర చూసి అసలు ఆ క్లైమాక్స్ అన్న 1-2 కాదు, నేను చాలా అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు నాకు, అసలు చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అన్నీ పోయాయి. థ్యాంక్ యూ. నిజంగా సూపర్ ఉందని. ఇది ఎందుకు తీసాం సినిమా, ఎంత బాగా కనెక్ట్ అవ్వాలనే తీసాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్ బాక్స్ ఆఫీస్ వల్లే, బట్ యాజ్ వెరీ ప్రౌడ్ అన్న ఈ సినిమా తీసినందుకు. జెన్యున్గా చెప్తున్నా ఫ్రమ్ ట్రూ హార్ట్. యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి, అరే మరతడిన పేపర్లు అయితే గాల్లో సరిగ్గా ఎగరవరా, అలాంటి స్ట్రేట్గా చించి ఇలా ఎసురుతాయి, ఎక్కువసేపు ఎగురుతాయి. ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు. క్రేజీ ఉందన్న సినిమా. అండ్ ఎస్పెషల్లీ వివేక్ మెర్విన్ అన్న మ్యూజిక్, వాళ్ళు డెబ్యూట్ చేశారు. నేను సుల్తాన్ చూశాను వాళ్ళు తెలుగులో, సుల్తాన్లో కూడా చాలా బాగుంటాయి. ఇందులో అయితే వేరే ఇచ్చారు నా, చాలా డిఫరెంట్. నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ వస్తుంది, అది క్రేజీ. క్లైమాక్స్లో హై మ్యూజిక్ 1 కాదు 2 కాదు, వేరే అన్న, వేరే అంటే వేరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు